హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన యూలిప్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నాతో డిస్కస్ చేస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా లాస్ట్ 3 years 5 years రిటర్న్స్కి అట్రాక్ట్ అయ్యి, యూలిప్స్లో చూపించే రిటర్న్స్కి అట్రాక్ట్ అయ్యి యూలిప్స్లో ఇన్వెస్ట్ చేశారనమాట. కానీ యాక్చువల్గా యూలిప్స్లో చూపించే రిటర్న్స్ లేదా ప్రామిస్ చేసే రిటర్న్స్ యాక్చువల్గా వర్కౌట్ అవుతాయి లేదా అన్నది ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో లాస్ట్ 7 years బ్యాక్ ఒక ఇన్వెస్టర్ పర్ ఇయర్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ 7 lakhs ఇన్వెస్ట్ చేసిన కేస్ స్టడీ తీసుకొని ప్రాక్టికల్ రియల్ కేస్ స్టడీ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఈ ఇన్వెస్టర్స్కి మన యూలిప్స్లో ఏదైతే రిటర్న్స్ చూపిస్తున్నారో లాస్ట్ 5-6 years ఇట్లా వర్కౌట్ అయినాయని చెప్పి, అలాంటి రిటర్న్స్ ఈ ఇన్వెస్టర్స్కి వర్కౌట్ అయ్యా లేదా, అవ్వకపోతే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలానే ఆన్లైన్లో యూలిప్స్లో చూపించే రిటర్న్స్కి యాక్చువల్గా మనకు వర్కౌట్ అయ్యే రిటర్న్స్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకు? సో ఈ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. అలానే ఇదే పీరియడ్లో ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్, మా ద్వారా ఇన్వెస్ట్ చేసిన ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ కేస్ స్టడీ తీసుకొని కూడా కంపేరిటివ్గా యూలిప్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ డిస్కస్ చేద్దాం. యూలిప్స్లో అలానే మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ వర్కౌట్ అయ్యాయి అన్నది కంపేరిటివ్గా కూడా డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కేస్ స్టడీస్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు తప్పకుండా చూడండి. ప్రాక్టికల్ కేస్ స్టడీకి వెళ్ళే ముందు యూలిప్స్ అంటే బ్రీఫ్గా చూసినట్టయితే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఇన్సూరెన్స్ అలానే ఇన్వెస్ట్మెంట్ రెండు ఉండే ప్రొడక్ట్ అనమాట. సో ఇన్సూరెన్స్ కాంపోనెంట్ వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసే ప్రీమియంకి 7 times 8 times 10 times అట్లా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వటం జరుగుతుంది. అలానే ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఈ యూలిప్స్లో అది వచ్చేసి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లోనే షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్లో బోత్ ఇన్సూరెన్స్ అలానే ఇన్వెస్ట్మెంట్ రెండు కాంబినేషన్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రాక్టికల్ కేస్ స్టడీకి వెళ్దాం. సో ఇది వచ్చేసి పాలసీ డాక్యుమెంట్. సో మిస్సెస్ సత్యవతికి సంబంధించిన పాలసీ డాక్యుమెంట్ ఇది. సో 2024 9th month ఇది డౌన్లోడ్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది 2017 నుంచి. ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది పాలసీ షెడ్యూల్. పాలసీ షెడ్యూల్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే పాలసీ టర్మ్ వచ్చేసి 15 years. ఓకే, ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 10 years. ప్రీమియం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1 lakh per year. ఓకే, సో రిస్క్ కమెన్స్మెంట్ డేట్ అలానే పాలసీ కమెన్స్మెంట్ డేట్ 14/11/2017. సో 17లో ఈ పాలసీ స్టార్ట్ అయింది. సో సమ్ ఇష్యూడ్ వచ్చేసి 7 lakhs ఇచ్చాడు, అంటే 7 times ఆఫ్ ది ప్రీమియం సమ్ ఇష్యూడ్ ఇవ్వడం జరిగింది. మెచ్యూరిటీ డేట్ 2032, అంటే ఇది 17 నుంచి 32 15 years అనమాట. ఇంకా మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఇది స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఈ యూలిప్ సంబంధించి. సో మీరు ఇక్కడ టోటల్ ఛార్జెస్ ఎంత డిడక్ట్ అయినాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో చూడొచ్చు. 1 lakh మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ 8,400 వెళ్ళాయి. నెట్ ప్రీమియం ఇన్వెస్టెడ్ ఎంత వెళ్ళింది? 90,088 rupees వెళ్ళింది. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ 50 rupees. మొరాలిటీ ఛార్జెస్, ఇది ఇన్సూరెన్స్ కాంపోనెంట్కి కొంత ఛార్జెస్ వేస్తారనమాట. ఏదైతే 7 lakhs కవరేజ్ ఇస్తున్నాడో దానికి సంబంధించింది అనమాట. ఇది 555 rupees. ఇది జిఎస్టీ, ఈ ఛార్జెస్ అన్నిటి మీద వచ్చే జిఎస్టీ. సో ఓవరాల్గా దగ్గర 10,000 rupees ఓవరాల్ ఛార్జెస్కి వెళ్ళిపోయింది. 90,000 rupees మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫండ్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, 2 funds ఉన్నాయి. ఈక్విటీ ఫండ్ అరౌండ్ 45,000 ఈక్విటీ ఫండ్కి వెళ్ళింది. బ్యాలెన్స్డ్ ప్లస్ ఫండ్ దానికి 45,000 ఇన్వెస్ట్మెంట్ వెళ్ళింది. ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ఏవి సంబంధించి. ఇది ఫస్ట్ ప్రీమియం సంబంధించి ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అనమాట. సో వన్స్ అగైన్ ఛార్జెస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ అంటే ఏంటి? ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ అంటే పాలసీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానివ్వండి, ఈ పాలసీ సెటప్ ఛార్జెస్ కానివ్వండి, అలానే ఏజెంట్ కమిషన్స్, ఇవన్నీ కూడా ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్లో ఇంక్లూడ్ అవుతాయి. మొరాలిటీ ఛార్జెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారో దానికి సంబంధించింది. దీనికి 0.5 మాత్రమే వెళ్తుంది, బట్ పాలసీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. సో దీని గురించి ఇంకొకసారి ఓవరాల్గా ఇది ఫస్ట్ ఇయర్ది కాబట్టి ఎక్కువ ఉంది, తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూద్దాం. సో ఈ పాలసీ డాక్యుమెంట్లో నేను సెర్చ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇది 10 years పాలసీ కదా, మనం ఇది చూడాలి. యాన్యువలైజ్డ్ ప్రీమియం కాబట్టి యాన్యువలైజ్ ఛార్జెస్ మనం చూసినట్టుగానే 8.5% అడ్మినిస్ట్రేటివ్ పాలసీ అలొకేషన్ ఛార్జెస్ ఉంది. అలానే ఇక్కడ 8,400 ఛార్జ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ నుంచి 6.4 ఉంది. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్
4th ఇయర్ టు 10th ఇయర్ ఆల్మోస్ట్ 5.4 ఉంది. సో 5.4 అనుకున్నా కూడా 0.5 లైక్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ యాడ్ అవుతుంది, 6 అవుతుంది. సో 1.5 నుంచి 2% అగైన్ జిఎస్టీ ఛార్జెస్ కూడా కలుస్తున్నాయి. యావరేజ్గా 7.5 నుంచి 8% వరకు కూడా ఛార్జెస్ ఈ పాలసీలో ఈ యూలిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి పడతాయి. మిగతా 92,000 ఆర్ 92,500 మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది అనమాట. సో ఛార్జెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఈ పాలసీలో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది యూలిప్ పాలసీస్లో ఇలానే ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ డేట్కి వద్దాము. 15th May 2025లో ఇన్వెస్టర్ రిసీవ్ చేసుకున్న ఈమెయిల్కి స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్తో నేను డిస్కస్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అది ఆల్రెడీ చెప్పినట్టుగా మిస్సెస్ సత్యవతి ఇన్వెస్ట్మెంట్ ఇది. సో యాన్యువల్ ప్రీమియం 1 lakh ఉంది కదా. టోటల్ రెగ్యులర్ ప్రీమియం రిసీవ్డ్ టిల్ డేట్ ఎంత ఉంది? 7 lakhs ఉంది. అంటే 2017, 2018, 19, 20, 21, 22, 23 వరకు పే చేశారు. 24లో ఈ పాలసీ గురించి నాతో డిస్కస్ చేసిన తర్వాత తను నెక్స్ట్ ప్రీమియం పే చేయలేదు. సో 7 lakhs టోటల్ పే చేయడం జరిగింది. ఇక్కడ ప్రీమియం డిస్కంటిన్యూడ్ అని కూడా మీరు స్టేట్మెంట్లో చూడవచ్చు. సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దీని వాల్యూ ఎంత ఉందో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారని చెప్పుకున్నాం కదా, బ్యాలెన్స్డ్ ప్లస్ అండ్ ఈక్విటీ ప్లస్. సో ఇది 1 month బ్యాక్ డేటా, ఇది 9,47,000 ఉంది. మనం లేటెస్ట్ 13th May 2025 డేటెడ్తో ఉన్న వాల్యూ చూసినట్టయితే ఈ 2 ఫండ్స్ది ఒక ఫండ్ వచ్చేసి 4,72,000 ఉంది, ఒక ఫండ్ వచ్చేసి 5,70,000 ఉంది. ఎనీవే మనం టోటల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 9,90,000 ఉంది. ఓకే, సో 7 lakh ఇన్వెస్ట్ చేశారు టిల్ డేట్. అంటే మనకు వచ్చిన రిటర్న్ ఎంత దీని మీద? 2,90,000 రిటర్న్ వచ్చింది. అబ్సల్యూట్ రిటర్న్ చూసినట్టయితే మనం దీనికి సిఏజిఆర్ రిటర్న్ అలానే అబ్సల్యూట్ రిటర్న్ పర్సంటేజ్ ఎంత వర్కౌట్ అయింది అన్నది కూడా ఎక్సెల్లో క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఇక్కడ డేట్స్ వేసుకున్నాను. ఇవి 7 years ప్రీమియం పే చేసింది. ఇది లేటెస్ట్ డేట్. నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ఆర్ ఫార్ములా కూడా వేసుకున్నాను. ఎక్స్ఆర్ ఫార్ములాలో ప్రీమియం ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అవి ఇక్కడ తీసుకుంటాము. అలానే వీటికి సంబంధించిన డేట్స్ తీసుకోవటం ద్వారా మనకి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్ చేసిన దాన్ని మైనస్లో తీసుకుంటాము. ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేసాం కాబట్టి సో 7 years నేను 1 lakh తీసుకున్నాను. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ఏదైతుందో దాన్ని మనం పాజిటివ్లో తీసుకోవాలి. 9,90,027 రూపీస్. 9,90,027 రూపీస్. సో 7.75 or 7.75 or 7.7% రిటర్న్ వర్కౌట్ అయింది ఈ యూలిప్ ఇన్వెస్ట్మెంట్ ఈ 7 lakhsకి. అబ్సల్యూట్ రిటర్న్ ఎంత వర్కౌట్ అయిందో కూడా చూద్దాం. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7 lakhs కదా, గెయిన్ ఎంత వచ్చింది? 2,90,027 రూపీస్. నేను పర్సంటేజ్ అబ్సల్యూట్ రిటర్న్ ఎంత వచ్చిందో కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నా. 41% అబ్సల్యూట్ రిటర్న్ వర్కౌట్ అయింది. ఎక్స్ఐఆర్ రిటర్న్ వచ్చేసి సిఏజిఆర్ రిటర్న్ 7.7% వర్కౌట్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ యూలిప్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి ఈక్వల్గా రిటర్న్స్ ఇస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఐదర్ 15% ఆర్ 14%. బట్ యాక్చువల్గా రియల్గా వర్కౌట్ అయ్యే రిటర్న్స్ ఇలా ఉంటాయి. యాక్చువల్గా ఈ పీరియడ్ చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ లాస్ట్ 6-7 months తీసేస్తే ఈ పీరియడ్ చూసుకున్నట్టయితే రియల్లీ వెరీ వెరీ గుడ్ పీరియడ్, మంచిగా రిటర్న్స్ ఇచ్చిన పీరియడ్. 7.7% మాత్రమే ఎంత వర్కౌట్ అయిందంటే అరౌండ్ 8% ఛార్జెస్ పోతున్నాయి, రైట్? ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి దగ్గర 15%, దగ్గర 16% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. ఇంత ఛార్జెస్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా వర్కౌట్ అయ్యే రిటర్న్స్ ఇలానే ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇదే పీరియడ్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఒక ఇన్వెస్టర్ కేస్ స్టడీ కూడా చూద్దాం. సో మ్యూచువల్ ఫండ్స్లో మిస్టర్ శంకర్ సిమిలర్ టైం ఫ్రేమ్లో సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. సో తన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వర్కౌట్ అయ్యన్నది కూడా చూద్దాం. సో తన ఎస్ఐపి వచ్చేసి 10,000 చేస్తున్నాడు, సేమ్ అమౌంట్ అప్పటి నుంచి కూడా. 2018 నవంబర్లో స్టార్ట్ చేశాడు తను, ఆల్మోస్ట్ 1 year తర్వాత అనుకోండి. సో తింది 6.5 years పీరియడ్ ఉన్నట్టయితే సో సత్యవతి గారిది 7.5 years పీరియడ్. బట్ ఓవరాల్గా ఎలా వర్కౌట్, ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 1 lakh ఎక్కువైంది తనకంటే కూడా. బట్ ఆల్మోస్ట్ సిమిలర్ టైం ఫ్రేమ్ కాబట్టి, సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో ఇది నేను తీసుకున్నా. సో ఇనీషియల్గా కొంత
ఐ థింక్ కొంత లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అదర్ దెన్ దట్ మిగతా అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అప్పటి నుంచి టిల్ డేట్ వరకు కూడా ఎస్ఐపి అమౌంట్ వెళ్తూ ఉంది. సో మీరు ఇక్కడ 6.5 years అంటే మనం క్యాలిక్యులేటర్లో చూసుకున్నట్టయితే 10,000 ఇంటూ 6.5 ఇంటూ 12 దగ్గరగా 7.8 lakhs ఎస్ఐపి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్. మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అరౌండ్ 30,000-40,000 అది లంసమ్లో ఇన్వెస్ట్ చేసింది. సో ఈ 8 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద ఇప్పుడు తనకు వచ్చిన రిటర్న్ వచ్చేసి 9,85,000 వచ్చింది. సిఏజిఆర్ దగ్గరగా 21% వర్కౌట్ అయింది. అబ్సల్యూట్ రిటర్న్ 120% వర్కౌట్ అయింది. మనం ఇక్కడ ఎక్సెల్లోకి వెళ్ళేసి కంపేరిటివ్గా డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ 7 lakhs మీద అబ్సల్యూట్ రిటర్న్ ఎంత వర్కౌట్ అయింది? 41% వర్కౌట్ అయింది. వేరేజ్ ఇక్కడ 120% వర్కౌట్ అయింది. ఇక్కడ సిఏజిఆర్ రిటర్న్ 7.7% వర్కౌట్ అయినట్టయితే ఇక్కడ అరౌండ్ 21% వర్కౌట్ అయింది. సో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ అయింది రిటర్న్స్ జనరేషన్లో యూలిప్కి అలానే మ్యూచువల్ ఫండ్స్కి చూసినట్టయితే. ఈవెన్ ఫండ్ వైజ్ సిఏజిఆర్ ఆర్ ఎక్స్ఐఆర్ రిటర్న్స్ చూసినా కూడా ఎక్సెప్ట్ దిస్ వన్ 14.18 ఈ రెండు కూడా ఒకటే ఫండ్ 2 folios ఉండటం వల్ల 2 rowsలో ఉంది. అరౌండ్ 14% రిటర్న్స్ జనరేట్ అయింది దీనికి. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ 20 and 20% అబోవ్ ఉన్న హైయెస్ట్ రిటర్న్స్ వర్కౌట్ అయింది. 28% సిఏజిఆర్ వర్కౌట్ అయింది 2018 నుంచి చూసినట్టయితే. సో ఈ కేస్ స్టడీ మనం కంక్లూడ్ చేసుకున్నట్టయితే బోత్ సిమిలర్ టైం ఫ్రేమ్లో ఇన్వెస్ట్ చేసిన యూలిప్స్ అలానే మ్యూచువల్ ఫండ్స్ రెండు కూడా రియల్ అండ్ ప్రాక్టికల్ కేస్ స్టడీస్ మనం చూసాం. సో సిమిలర్ టైం ఫ్రేమ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా సో రిటర్న్స్ డిఫరెన్స్ చూసినట్టయితే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఒక పక్క 7.7% వర్కౌట్ అయినట్టయితే యూలిప్స్లో, ఒక పక్క వచ్చేసి 21% మ్యూచువల్ ఫండ్స్లో వర్కౌట్ అయినాయి. ఇంత డిఫరెన్స్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పాలసీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్. మనం ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్లో కూడా వచ్చేసి అరౌండ్ 8% దానికి పోతున్నాయి, రైట్? సో అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అలానే ఇన్సూరెన్స్ కాంపోనెంట్ కూడా కొంత ఆబ్వియస్గా పోతూ ఉంటుంది. ఇంత హై ఛార్జెస్ ఉన్న యూలిప్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలానే ఇన్సూరెన్స్ కాంపోనెంట్ కోసం చాలామంది యూలిప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దానికి తోడు మనకు మార్కెట్ రిటర్న్స్ కూడా వస్తాయన్న ఉద్దేశంతో మీకు ఇన్సూరెన్స్ నీడ్ ఉన్నట్టయితే టర్మ్ పాలసీ తీసుకోవడం ఆల్వేస్ ప్రిఫరబుల్. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువ ఉన్నట్టయితే దాన్ని పెంచుకోండి, ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అంతే తప్ప మనకి ఎక్కువ కవరేజ్ రాదు ఇలాంటి ప్రొడక్ట్స్లో. అలా అని చెప్పి రిటర్న్స్ కూడా బెటర్గా ఉండవు. ఇంకొక పాయింట్ వచ్చేసి ట్యాక్స్ సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు మనం ట్యాక్స్ సేవ్ చేసుకుందామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో యూలిప్స్లో ఇన్వెస్ట్ చేస్తుండేవాళ్ళు. న్యూ ట్యాక్స్ రిజిమ్ కారణంగా ఇంక అందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజిమ్కి మూవ్ అవ్వాల్సిందే. సో ఈ ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఆపుకోవటం బెటర్. అలానే లాస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఫన్నీ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇన్వెస్టర్స్ పాలసీ బజార్లో నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశానని చెప్పి నాతో డిస్కస్ చేస్తూ ఉంటున్నారు. పాలసీ బజార్లో వాళ్ళు సెల్ చేసేది పాలసీసే కదా. సో ఈ పాలసీస్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా అవుతున్నాయి? సో రీజన్ ఏంటంటే చాలామంది ఈ సెల్లింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వీటిని మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి సేల్ చేస్తున్నారు అనమాట. అంత మిస్ సెల్లింగ్ కూడా ఈ ప్రోడక్ట్లో జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. సో ఐ హోప్ ఈ ప్రాక్టికల్ కేస్ స్టడీ ఏదైతుందో మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఇదే విధంగా మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్తో చాలా ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ డిస్కస్ చేస్తూ ఉంటాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.